సంక్రాంతికి వస్తున్నాం అంటూనే సంక్రాంతికి వచ్చేసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లిరాజు క్యారెక్టర్ అయితే ఎవరు మర్చిపోలేకపోతున్నారు. వెంకటేష్ గారి తర్వాత అలరించిన క్యారెక్టర్ అయితే మాత్రం బుల్లిరాజు. ఆ బుల్లిరాజు ఇప్పుడు మనతో ఉన్నాడు. సో దీని పేరు రేవంత్. ఒకసారి తనతో మాట్లాడదాం. సో బుల్లిరాజు రేవంత్ ఏదనాలి? ఏం పిలిచినా పర్లేదు, నాకు అభ్యంతరం ఏమీ లేదు. అవునా? నీ పేరు పోతుందిగా బుల్లిరాజు అంటే. బుల్లిరాజు అయినా పర్లేదండి, బుల్లిరాజు అయినా అనండి. ఓకే, అయితే ఇప్పుడు బుల్లిరాజు ఫస్ట్ నీకు ఎలా వచ్చింది ఈ ఆఫర్? ఇప్పుడు ఫస్ట్ మూవీ నువ్వు ఇది చేసింది కదా? ఫస్ట్ మూవీ నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనేది చేస్తే నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేశాను. అది 2-3 days చేశా. అది ఆ వీడియో అనిల్ సార్ అండ్ దిల్ రాజు సార్ చూసి దిల్ రాజు సార్ ఆఫీస్కి పిలిచి ఆడిషన్ చేస్తాననేసి చేశారు. అలాగే సెలెక్ట్ అయ్యా. ఒక యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేద్దాం అనేసి అన్నారు, బట్ లేదు, చేయలేదు. అయినా నేను ఏంటంటే డైరెక్ట్ చేశా. అది అయితే పవన్ కళ్యాణ్ గారికి క్యాంపెయినింగ్ చేశానన్నావు కదా, ఏం చేసావు క్యాంపెయినింగ్? అంటే చిన్న బుడ్డోడి నువ్వు క్యాంపెయినింగ్ ఎట్లా చేసావు? వ్యాలెట్ బాక్స్ తెచ్చుకుని ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్ 4 సైకిల్కి గ్లాస్కి వేయాలనేసి చెప్పా. అది బాగా వైరల్ అయింది వీడియో. సో మరి యాక్టింగ్ ఎలా చేసావు? అంటే నీకేమో ఎక్స్పీరియన్స్ లేదు, నువ్వు చూస్తే డైలాగ్స్ భారీగా చెప్పావు, ఎట్లా? నేను బాగా మూవీస్ చూస్తా. ఎంతలా అంటే నేను ఒక్క రోజుకొచ్చి 2 మూవీస్ చూస్తా. ఒక్క రోజుకొచ్చి 2 మూవీస్ చూస్తా. అంటే ఎవరు హీరో? నువ్వు ఎవరు? ఏ హీరో అనే ఉండదు, అన్నీ చూస్తాను నేను, అన్నీ చూస్తా. ఓకే, మరి ఫస్టే పెద్ద ఆర్టిస్ట్ వెంకటేష్ గారితో నటించావు. ఫస్ట్ ఫ్రేమ్లో ఆయన కలిసినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యావు? దాని తర్వాత ఎట్లా ఫస్ట్ సీన్లో? ఏంటంటే కొంచెం మాట్లాడడానికి భయపడేవాడిని, బట్ దాని తర్వాత వెంకటేష్ గారు అందరితో బాగా కలిసిపోయారు. సెటిల్ అవ్వాలని ఎవరని లేరు, అందరితోనూ బాగా మాట్లాడేవారు. నేను ఆయనతో అలాగే ఉండేవాడిని. మరి డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎట్లా ఉండేవారు నీతోటి? ఆయన ఎట్లా చెప్పారు యాక్టింగ్ గురించి? యాక్టింగ్ గురించి అంటే అసలు ఇంకా దగ్గరుండి చెప్పేవారు. చాలా ఒక ఇదిగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఎట్లా అంటే ఇది ఇలా చేస్తే బాగుంటుంది, అది అట్లా చేస్తే బాగుంటుంది, బుల్లిరాజు నీకు ఇలా తగ్గట్టు అది అనేసి చెప్పారు. నేను దానికి అనిల్ సార్ ఎంత బాగా చెప్పారో నేను దానికి అంత బాగా చేసి ఇచ్చాను ఆయనకి రెస్పాన్స్. అది అంటే సినిమాల్లో బూతులు తిట్టేవా, బయట కూడా అట్లనే తిడతావా? ఎందుకంటే నువ్వు నీది భీమవరం అని చెప్పావు. లేదు, నేను తిట్టాను, కానీ అది మూవీలో అనిల్ సార్ అలా రాసుకున్నారు, ఆ డైలాగ్స్కి తగ్గట్టు నేను చెప్పాను. అంటే ఇప్పుడు డబ్బింగ్ కూడా నువ్వే చెప్పావు, కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు ఆ డైలాగ్స్ కూడా నువ్వు చెప్పాలి. నీకు గుర్తుండేవా మరి డైలాగ్స్? గుర్తుండేవి. ఇప్పుడు చెప్తే ఒక్కసారి 2 times 3 times చదువుకునేవాడిని, వచ్చేసేది. నేను దాని తర్వాత కెమెరా ముందు పర్ఫార్మెన్స్ చేశాను. ఎన్ని టేకులు తీసుకునేవాడు? వాళ్ళ టేకులు తీసుకునేవారా? ఐశ్వర్య రాజేష్ కానీ వెంకీ గారు కానీ? నువ్వు ఎవరు ఎక్కువ టేకులు తీసుకునేవారు? సింగిల్ ఆర్టిస్టా? నేను సింగిల్ టేక్ ఆర్టిస్టా? సింగిల్ టేక్. ఏమనేవారు మరి? సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కదా నువ్వు. అందరూ బాగా నవ్వుకునేవారు, చాలా ఇదిగా క్లాప్స్ కొట్టేవారు, అన్నీ చేశారు. మరి ఇప్పుడు భీమవరంలో సంక్రాంతి అయింది, సంక్రాంతికి నువ్వే మొనగాడు అక్కడ భీమవరంలో అంటే. సో ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా నువ్వు తెలుసు. సో ఎట్లా అనిపించింది నీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ మూమెంట్స్ ఇవన్నీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నువ్వేం చదువుకున్నావు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? 5th class అనమాట. 5th class చదువుతున్నావా? నీ ఏజ్ ఎంత? 10 years. మమ్మీ డాడీ ఏమో రొయ్యలు చేపలు మెడిసిన్స్ అనమాట అమ్ముతారు, మెడిసిన్స్. ఓకే, అయితే భీమవరం నుంచి హైదరాబాద్ వచ్చావు, మరి ఇక్కడ చదువుకుంటావా ఏంటి? నెక్స్ట్ ఆఫర్స్ ఎట్లున్నాయి? చాలా వచ్చినాయి, బట్ నేను అనిల్ సార్ మూవీస్ చేస్తాను అంటున్నాను. అనిల్ సార్ మూవీసే చేస్తాను. ఎందుకు? అగ్రిమెంట్ ఏమన్నా రాసిచ్చావా? అగ్రిమెంట్ ఏం కాదు, నాకు అనిల్ సార్ అంటే ఇష్టం. బాగా ఇంట్లో ఒక ఇదిగా ఉంటారు అనిల్ సార్తోనే. నాకు అనిల్ సార్ ఏంటంటే దగ్గరుండి చెప్తారు నాకు ప్రతిదీ ఎట్లా చేయాలనేసి. అనిల్ సార్ మూవీస్ చేస్తాను అంత. మరి నీకేమో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అంటున్నావు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఆఫర్ వచ్చింది, అనిల్ రావిపూడి గారు ఒప్పుకోలేదు, అప్పుడు ఏం చేస్తావు? ఒప్పుకోకపోయినా అనిల్ సార్ని ఏదో ఒక రిక్వెస్ట్ చేసి ఒప్పిస్తా. ఒప్పుకుంటారా మరి? యా.
ఇంకా అంటే ఇప్పుడు నెక్స్ట్ మూవీస్లో ఏమన్నా చేయమని చెప్పారా అనిల్ రావిపూడి గారు ఏమన్నా? నీకు ఇష్టం అయితే చేయమన్నారు అంతే. అయితే ఇప్పుడు తిట్టడం కావచ్చు, ఓటీటీ ఇవన్నీ ఎక్కువ సినిమాలు చూస్తానని చాలా చెప్పావు కదా, అందులో డైలాగ్స్ కానీ అవన్నీ చూసి మూవీలో నీ ఫ్రెండ్స్ వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నారు? ఏమనరా ఏమంటారు ఇవేమనరు. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు ఉంటారుగా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు, మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉంటాం అంతే. సో మరి 10 ఏళ్లకే నువ్వు అంటే మూవీలో రెమ్యునరేషన్ తీసుకున్నావు కదా, సో ఫస్ట్ డబ్బులు ఏం చేసావు చెప్పు? ఏం చేయలే, డాడీకి ఇచ్చేసా. డాడీకి ఇచ్చేసావా? నేనేం చేసుకుంటా, డాడీ అయితే నాకు ఏది కావాలో అది కొన్ని ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు కాబట్టి నాకు వాటితో యూజే ఉండదు. డాడీ ఏదైనా ఉపయోగపడితే డాడీ చేసుకుంటారు, నాకేం. మరి ఎంత తీసుకున్నావు? ఐ డోంట్ నో. నో, తెలీదా? చెప్పొద్దన్నారా డాడీ? లేదు నాకు తెలీదు, ఐ డోంట్ నో. జస్ట్ యాక్టింగ్ అంతే. మరి సైన్ ఎవరు పెట్టారు అగ్రిమెంట్ మీద? ఏమో డాడీ పెట్టుంటారు. అవునా? ఓకే. మరి ఆ డైలాగ్ దాంతోపాటు ఒక స్టెప్ మా కోసం. ఏ డైలాగ్? ఏదైనా నీ ఇష్టం, నీ ఫేవరెట్ డైలాగ్ చెప్పు. మా నాన్న వేసేదే నాజుగ్గా 2 స్టెప్పులు, ఉల్లు కదలకుండా బూ కదలకుండా ఓ ఫోజెట్టి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అది మొత్తానికైతే మాత్రం వెంకటేష్ గారు కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ అబ్బాయి యాక్టింగ్ చూసి ఫిదా అయిన వాళ్ళే. అలాగే స్పెషల్గా ఇంటికి పిలిచి మరి పార్టీ ఇవ్వడం కూడా వెంకటేష్ చేశారని చెప్పి రేవంత్ చెప్తున్నాడు. కెమెరా పర్సన్ నాగరాజ్తో లక్ష్మీ, వీస్క్ న్యూస్, హైదరాబాద్.